టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో యాంకర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ యాంకర్ ఉదయ్ భాను ఒకరు. సుమా ఝాన్సీ కంటే ముందుగా ఈమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా యాంకర్గా కొనసాగడమే కాకుండా హీరోయిన్గా పలు సినిమాల్లో నటించి ఒకానొక టైంలో ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్గా ఒక యాంకర్గా వెలుగొందారు. అయితే ఈ మధ్య కాలంలో ఉదయ్ భానుకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు వస్తూ అప్పుడప్పుడు బిజీగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం యాంకర్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు సుమ. అయితే ఒక సినిమా వేడుక జరుగుతుంది అంటే ఆ సినిమా పూజా కార్యక్రమాల నుంచి మొదలుకొని సక్సెస్ మీట్ ప్రోగ్రాం వరకు సుమ యాంకర్గా ఉంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఒక సినిమా వేడుకలో భాగంగా ఉదయ్ భాను మాట్లాడుతూ యాంకరింగ్ విషయంలో సిండికేట్ భారీగా పెరిగిపోయిందని తెలిపారు. తాను రేపు ఒక ఈవెంట్కి వెళ్లాల్సిండగా చివరి క్షణాల్లో ఈవెంట్ క్యాన్సిల్ అవుతుందని, అక్కడ నా బదులు వేరే వాళ్ళు ఉంటారు అంటూ ఉదయ్ భాను చేశారు. అయితే ఈ కామెంట్స్ పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది. ఉదయ్ భాను ఇలా మాట్లాడడంతో ఇండస్ట్రీలో ఈమెను వెనక్కి తోస్తుంది ఎవరు, కావాలనే అవకాశాలు లేకుండా చేస్తున్నారా అనే సందేహం కూడా వ్యక్తమవుతుంది. ఇలా ఉదయ్ భాను చేసిన ఈ వ్యాఖ్యల గురించి ప్రముఖ నిర్మాత నట్టికుమార్ మాట్లాడారు. అయితే ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఉదయ్ భాను గారి వ్యాఖ్యలతో ఏమాత్రం ఏకీభవించను అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రజెంట్ ఇండస్ట్రీలో యాంకర్ అంటే సుమ కనకాల పేరు గుర్తుకొస్తుంది. సుమ హై పొజిషన్లో ఉంది అంటే ఆమె ఒకరిని తొక్కేసిందనే ఉద్దేశం కాదు. ఉదయ్ భాను గారి ఉద్దేశం అయితే ఒకానొక టైంలో ఈమె టాప్ యాంకర్గా ఉండేది. అప్పుడు మరి ఉదయ్ భాను కూడా అందరిని ఇలాగే తొక్కేసిందా అంటూ ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ శాశ్వతం కాదు. ఒకప్పుడు ఉదయ్ భాను టాప్ యాంకర్గా ఉండేది. ఆమె వ్యక్తిగత కారణం వల్ల కొంతకాలం గ్యాప్ ఇవ్వడంతో ఆ గ్యాప్ని సుమ పూర్తి చేశారని, రేపొద్దున సుమ వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి గ్యాప్ ఇస్తే ఆమె స్థానాన్ని మరొకరు ఆక్రమిస్తారని, ఇది ఇండస్ట్రీలో జరిగే చాలా కామన్ వ్యవహారమని తెలిపారు. ఉదయ్ భాను వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరం కావడంతో ఈమెకి ఇప్పుడు అవకాశాలు లేవు. అంత మాత్రాన తనని తొక్కేస్తున్నారని సిండికేట్ పెరిగిపోయింది అంటూ మాట్లాడడం సరైన పద్ధతి కాదు అంటూ నట్టికుమార్ అన్నారు. అయితే ప్రజెంట్ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో ఈయన చెప్పింది కూడా నిజమే కదా అంటున్నారు ఫ్యాన్స్.